వికిరాలకులాంబోధివిధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణార్యతనూజాతం కృష్ణతత్వప్రవర్తనం భాగవతజీవనం వందే తం అనంతం ప్రణమామ్యహం. శ్రీకృష్ణార్యతనూజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. జలజాతంబులకంటే కోమలుములై స్వామిత్వ చిహ్నంబులై బలిమస్తంబున దాక్షుహస్తముల సర్పస్వామియౌ శేషునౌదలలన్నాళియ శీర్ష పంక్తుల ప్రసాద స్వచ్ఛ చిహ్నంబులై పులగల్గూర్చెడు నీదు దివ్య ప్రరముల్ రోచున్మమున్ శ్రీపతి. ఏ పాదాబ్జరజంబు వేదతతియౌ ఏ పాదపద్మములందేపై చిందిన తేన జహ్నసుతయౌ ఏ పాదముల్ ముక్తికిన్ సోపానమ్ములు భక్తకోటికి అవెనీ సొంపరు పాదాబ్జముల్ మా పాలంగల వింక నెట్టి భయముల్ మాకేటికో శ్రీపతి. ఇంతమంది రూపాల్లో వెలుగుతున్నటువంటి ఒకే ఒక్క వెలుగైనటువంటి మాస్టర్ గారి దివ్య పాదపద్మాలకు నమస్తమాంజలు. భగవంతుడు కాలస్వరూపుడు అని మనకి, భగవాన్ కాలమూర్తి అని మనకి పురాణాల్లో చెప్పబడి ఉన్నది. అంటే ఒక బ్రహ్మాండ నిర్మాణం కానీ పిండాండ నిర్మాణం కానీ ఏదైనా జరగడానికి ఒక నిర్దిష్టమైనటువంటి సమయం కాల పరిమితి అనేటువంటిది పడుతూ ఉంటుంది. అయితే ఇది మనకు అర్థం అవుతుందా అంటే అర్థం ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఏదైనా విషయం పరమాత్మకు సంబంధించినది అర్థం చేసుకోవటం కన్నా అనుభూతి చెందడం అనేటువంటిది మనకి పెద్దలు ఇచ్చినటువంటి మార్గం. ఇచ్చినటువంటి విజ్ఞానం అంతా కూడా మనం తెలుసుకోవాలి అంటే ఎవరికి సాధ్యం కాదు. అంటే మొత్తం అంతా తెలుసుకున్నాక కానీ మేము చేయమండి అంటారు. పూర్తిగా తెలియకుండా మనం మొదలు పెడితే మధ్యలో ఏమైనా అయితే ఏంటి అని అందరికీ ప్రశ్న వస్తుంది. మామూలుగా మనం నిత్య జీవితంలో చూసుకున్నట్టయితే ఏదన్నా మనకి పెద్దలు ఇది చేసుకోరా నాయన అంటే ఎంతకాలం చేయాలి అంటాం. అంటే ఎంతకాలం చేస్తే మనం అనుకున్నటువంటివి సార్థకం అవుతాయి. అంటే మనం అనుకున్నటువంటివి అంటే మనకి ఏదో ఉద్యోగం రావాలనో లేకపోతే వివాహం కావాలనో పిల్లలు పుట్టాలనో లేకపోతే వ్యాపారంలో కలిసి రావాలనో వెళ్ళి మనం గురువుగారు దండం పెట్టి గురువుగారు మాకు ఏదైనా మంత్రం ఇవ్వండి. ఎందుకు నాయన అంటే ఇలాగా ఇది పరిస్థితి మంచి అంటారు అని ఏదన్నా ఉపదేశం చేశారనుకోండి, మంత్రం ఓం నమో నారాయణాయ చెప్పారు, చేసుకొని ఆయన వెంటనే రెండో ప్రశ్న అడుగుతాం మనం, ఎంతకాలం చెయ్యాలి అంటే ఎంతకాలం చేస్తే మేము అనుకున్నటువంటిది అయిపోతుంది ఆ తర్వాత మానేయచ్చు అని. అంటే ఎంతకాలం చేయాలంటే ఎప్పటి నుంచి మానేయచ్చు అని అర్థం ఉంటుంది. దానికి మాస్టర్ గారు చెప్పారు. అంటే చేసుకో అని చెప్పినప్పుడు చేసుకుంటూ ఉండటమే, చేసుకుంటూ ఉన్నంతకాలం దాని యందు మనం ఉండటం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మానేస్తామో దాని నుంచి అది వేరుగా మనం వేరుగా ఉండటం అనేటువంటిది వస్తుంది. ఎప్పుడు గురువు సాన్నిధ్యం మనకి లభించాలంటే ఏం చేయాలి అంటే గురువుగారు ఏం చెప్పారు, ఒక నిస్వార్థమైనటువంటి
కర్మ ఏదైనా సరే నీ జీవితంలో పెట్టుకొని దాన్ని నిత్యము ఆచరిస్తూ ఉండు. అంటే ఎంతకాలం ఆచరిస్తే మాకు ఈ గురువుగారి దర్శనం మాకు లభిస్తుందండి అంటే ఈ జన్మలో కాదు నాయనా అని అర్థం ఉంటుంది దానికి. అంటే మన మోటివ్ ఎప్పుడూ కూడా ఒక మంచి పని చేసినటువంటి దానికి మోటివ్ దాని ఫలితం కాదు, చేస్తూ ఉండటం మీద, కర్తవ్యం మీద ఎప్పుడూ కూడా మోటివ్ అనేటువంటిది ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఏ రోజుకి ఆ పరమ గురువు వాళ్ళకి దర్శనం ఇవ్వాలో వాళ్ళు మనకి డిసైడ్ చేస్తారు. అంతేగాని మనం ఇది చేసినంత మాత్రాన వాళ్ళు రావాలి, వాళ్ళు మనకి వరాలు ఇవ్వాలి అనేటువంటిది ఏమీ ఉండదు. అది మాస్టర్ గారు మనకి చెప్పినటువంటిది. అప్పటికీ ప్రేయర్ చేస్తూనే ఉంటామండి, చాలా సంవత్సరాల నుంచి మాస్టర్ గారు ప్రేయర్ చేస్తున్నామండి, అయినా కానీ ఏంటో మాకు ధ్యానంలో మనసు కుదుట పడట్లేదండి. పైగా మనసు ధ్యానంలో కూర్చుని ప్రేయర్ చేసుకుని మాస్టర్ సివి నమస్కారం అంటే మనసులో మరి ఏంటో అనుకోకూడనిటువంటి ఆలోచనలు కూడా వస్తున్నాయండి. అంటే మాస్టర్ గారు ఏం చెప్పారు, మాస్టర్ సివి నమస్కారం అనుకుని మనస్సుని గమనిస్తూ ఉండు అంటాం. అప్పుడు మనస్సు ఎప్పుడు కూడా ట్రిక్ ప్లే చేస్తుంటుంది. మనస్సుని గమనించడం అంటే ఏంటి, అంటే మన మనస్సు అంటే ఏంటి, ఎక్కడికి వెళ్తుందని మనం మళ్ళీ ఓం భూర్భువస్వః స్టార్ట్ చేసే లోపల ఎక్కడికో వెళ్ళిపోతాం. అరే రే ఇవాళ మిస్ అయిపోయింది అనుకుంటాం. అయితే చేయవలసింది ఏంటి అప్పుడంటే దాన్నే రిపీట్, అంటే ప్రాక్టీస్ చేయడం అంటే రిపిటీషన్, అభ్యాసం చేస్తూ ఉండడం. అది ఎప్పుడైతే ఆనాటికి చేస్తూ ఉంటామో అప్పుడు మైండ్ని అబ్జర్వ్ చేయడం అనేటువంటిది మొదలు పెట్టంగానే మన మైండ్ దేంట్లోకైనా జారిపోతే మళ్ళీ గుర్తు తెచ్చుకొని దాన్ని మళ్ళీ అక్కడ తీసుకొచ్చి నిలపడం. అందుకనే నిన్న చెప్పుకున్నటువంటి ప్రాణాయామం, నిన్న మనందరం కలిసి చేసుకున్నాం కదా ప్రాణాయామం పూర్ణిమ ధ్యానానందు, అది మనకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి మార్గం అన్నమాట. ప్రాణాయామానికి మన శ్వాస యందు మన మనస్సుని లయం చేయటం చేస్తే ఏమవుతుందంటే మన మనస్సు అటు ఇటు వెళ్ళిపోకుండా క్రమబద్ధీకరణ, తర్వాత ఏదన్నా పని మనం మొదలుపెట్టిన తర్వాత దాని కొనసాగింపు అంటే కంటిన్యూటీ ఆఫ్ పర్పస్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో దానిలోకి లయం అవుతుంది. ఎలాగా అంటే మనం పుట్టినప్పటి నుంచి మనకు తెలియకుండానే మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మొదలయ్యి మనం చిట్ట చివరి శ్వాస వరకు కూడా అది మనని నడిపిస్తూ ఉంటుంది వెనకాతలో ఉండి. అంటే మన శ్వాస స్వరూపంగా ఎవరైతే మనని నడిపిస్తూ ఉన్నారో వాళ్ళ యందు మన మనస్సు లయం అవుతుంది. త్రిగుణాత్మకమైనటువంటి ప్రవర్తన అనేటువంటిది మన మనస్సు దగ్గర నుంచే మొదలవుతుంది. కనుక దాన్ని మనం ఎప్పుడైతే ఆ శ్వాస యందు లయం చేస్తామో మనకి తెలియకుండానే అది మనలో ఉన్నటువంటి అందరిలో ఉన్నటువంటి పరమాత్మ స్వరూపుడు ఎవరైతే ఉంటారో వాళ్ళలోకి లయం అవుతుంటుంది అన్నమాట. అయితే మనం ఆచరించాల్సినటువంటిది ఏంటయ్యా సమయానికి అంటే ప్రతిదీ కూడా మనం సమయానుగతంగా చేయటం అనేటువంటిది మన దినచర్యలో పెట్టుకోవాలి. ఏదైనా సరే, ఒక ప్రార్థన అయినా సరే, మనం ఉద్యోగ వ్యాపారాదులైనా సరే, ఒక గ్రంథాధ్యయనం అయినా సరే, ఎప్పుడైతే మనం ఒక సమయాన్ని దాన్ని కేటాయించి అదే సమయానికి అప్రయత్నంగా చేయటం మొదలుపెట్టామో అప్పుడు ఆ కాలస్వరూపుడైనటువంటి భగవంతుడు మన ద్వారా పనిచేయడం అనేటువంటి దానికి ఒక వాహికగా మనం చేయగలగడం అనేటువంటి దానికి సోపానం ఒక మెట్టు ఎక్కుతూ ఉంటాం. ఒక్కొక్కటి మనం అప్రయత్నంగా చేయటం ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్ మనం ప్రయత్నపూర్వకంగా కొన్ని రోజులు చేసిన తర్వాత ఆటోమేటిక్గా అప్రయత్నంగా చేయటం అనేటువంటిది మనకి అభ్యాసం అవుతుంది. అంటే రోజు లేచి పళ్ళు తోముకోరా అని చిన్నప్పుడు చెప్తుంటారు ఇంట్లో, లేవరా పళ్ళు తోముకోరా, నా స్నానం చేయరా అని రోజు మనకి పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఏంట్రా ఎంతకీ లేవు నువ్వు, బుద్ధి లేదా, లే తొందరగా అని చెప్తుంటారు. ఆ దశలో మనకి ఏంటో వీళ్ళు మన్నే చెప్తారు, ఇవాళ స్కూల్ లేదు కదా, సెలవే కదా, ఇంకొంచెంసేపు పడుకొని ఇవ్వచ్చు కదా అని అనిపిస్తుంటుంది. అంటే మన మనస్సు యొక్క పరిణామం వలన మనకు అలా అనిపిస్తుంటుంది. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తారు, అది అలా అలవాటు చేసి కొంతకాలం అయ్యేటప్పటికీ వాళ్ళు చెప్పక్కర్లేకుండానే లేవటం, లేచిన వెంటనే పళ్ళు తోముకోవడం, తోముకున్న వెంటనే స్నానం చేయడం, భగవద్ ఆరాధన చేయటం,
లేదా వాళ్ళ రొటీన్ ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళు పనిచేయడం అనేటువంటిది ప్రారంభిస్తారు. ప్రతి అవతార పురుషులు కూడా వాళ్ళు వచ్చిన తర్వాత మనకి నిర్దేశించేటువంటిది చాలా సింపుల్గా ఉంటుంది. సింపుల్గా ఉన్నది సింపుల్ విషయం అనుకుని మనం వదిలేస్తాం. ఎందుకంటే కాంప్లికేటెడ్గా ఆలోచించడం అనేటువంటిది మానవుడికి అలవాటు అయిపోయిన పని. ఏదన్నా సూటిగా ఉంటే మనకు అర్థం కాదు, కాంప్లికేటెడ్గా ఉంటే తప్ప అబ్బా ఏం చెప్పారండి అంటే ఏం అర్థం లేదని అనుకుంటా. సూటిగా ఏం చెప్పారు మాస్టర్ సివి గారు, నాయన పొద్దున 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి మాస్టర్ సివి నమస్కారం అనుకుని నిన్ను అనుకున్న తర్వాత ఏం చేయాలండి అంటే ఏం చేయకుండా ఉండు అని చెప్పారు. అన్నిటికన్నా కష్టమైన పని ఏం చేయకుండా ఉండటం. ఏం చేయకుండా ఎవడో ఉండలేడని భగవద్గీతలో చెప్పాడు కదా కృష్ణుడు. నీ వల్ల కాదు, నీలో ఉండేటువంటి స్వభావం అయినటువంటిది ఒకటి ఉంటుంది. దాన్ని వెంట నువ్వు కుక్కలాగా ఈడ్చుకుని పోబడి ఆ కర్మలు అనేటువంటివి నీ ద్వారా ఆచరింపబడుతుంటాయి, నువ్వు చేద్దాం అనుకున్నా లేవన్నా. అయితే మరికి సాధన ఎందుకండి, ఎలాగో మన కర్మ ఉంటుంది కదా, ఎలాగో మనం వెళ్ళి దాని ప్రకారం ఆచరించడం అనుభవించడం అనేటువంటి ఉంటాయి కదా, ఇంకా మరి ఈ సాధన ఎందుకు, ఈ ప్రేయర్లు ఎందుకు, ఇవన్నీ మనం ఎందుకు చేయాలి అంటే ఒక క్రమబద్ధీకరణ. ఇదివరకు చేసినటువంటివి మనం ఇప్పుడు మన అనుభవంలోకి వస్తుంటే మనం వాటిని అనుభవిస్తూ ఉంటాం. ఏంటోనండి, చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నాకు 3వ సంవత్సరం ఊహ తెలిసినప్పటి నుంచి ప్రేయర్ నేర్పించారండి. ఆ రోజు నుంచి నేను రోజు పొద్దున 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి మాస్టర్ సివి నమస్కారం అనుకుంటూనే ఉన్నానండి. అయినా నా చదువది అయిపోయిన తర్వాత ఉద్యోగం రాలేదండి. ఏంటో మరి ప్రేయర్ చేసినా సరే మాస్టర్ సివి గారు మమ్మల్ని చిన్న చూపు చూశారు అనుకుంటాము. ఆయనకి ఇంకేం పని లేదా ఒకరిని చిన్న చూపు ఒకరిని పెద్ద చూపు చూడడానికి. మాస్టర్ గారు చూస్తుంటారు. మనం అర్పించుకునేటప్పటికి ఏమవుతుందంటే మాస్టర్ గారిని మాకు ఉద్యోగం రాలేదంటే పర్లేదు నాయన అంటారు. ఏంటో మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే ఆయన బొత్తిగా తెలియదు మన కష్టాలన్నీ. దండం పెట్టుకుంటే ఉద్యోగం రాలేదంటే పర్వాలేదంటారు ఏంటి అనిపిస్తుంది. అంటే పర్వాలేదు, కొంప మునిగిపోయింది ఏం లేదు, ఇదివరకు నువ్వు చేసుకున్న దాని వల్ల ఫలితం అనుభవిస్తున్నావు, ఏం పర్వాలేదు, ఇది అయిపోయిన తర్వాత వస్తుందని అర్థం దానికి. ఏంటోనండి మేము హోమియోపతి మందులు వాడతాం, అప్పటికి ఉల్లిపాయలు మానేసాం. అంటే ఎవడు మానేయమన్నాడు, నీకోసం నువ్వు మానేసుకుంటూ మర్చిపోతాం మనం. అప్పటికి ఉల్లిపాయలు మానేయమన్నారని మమ్మల్ని మానేసాం. అయినా సరే ఇదేంటో ఈ వ్యాధి తగ్గట్లేదండి, ఇప్పటికొక 12 సంవత్సరాలు ఏంటి మేము మొదలుపెట్టి, ఏంటి ఉపయోగం హోమియోపతి వల్ల ఆయన చూసి ఒక నవ్వు నవ్వుతారు. ఏంటో మనం బాధలు చెప్తుంటే గురువుగారు నవ్వుతున్నారు అనుకోండి. ఏంటి ఆ నవ్వుకి అర్థం, ఏం పర్లేదు నాయనా, నువ్వు వాడుతున్నా సరే నువ్వు అనుభవించాల్సినటువంటిది ఉంది, ఇంకొంతకాలంలో అది అనుభవించాల్సిన తీలిపోగానే ఆటోమేటిక్గా పోతుందని అర్థం. అంటే వాళ్ళు చెప్పిన దానికి మనం అనుకునే దానికి పరిణామంలో తేడా ఉంటుందన్నమాట. అందుకనే మనకు ఒకసారి అందదు. చాలాసార్లు చెప్పుకున్నాం, మాస్టర్ గారి దగ్గరికి మన ఇంట్లో విపరీతమైన పోరు పెడుతుంటాం. ఏంటంటే మా కాలేజీలో అందరికీ బైకులు ఉన్నాయమ్మా, నాకు కూడా ఒక బైక్ కొనుక్కోవాలంది. వద్దురా నాయన, రోజులు బాగోలేవు ఏదో చెప్తారు, ఇంట్లో బయట ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, నువ్వు చూస్తే తిన్నగా నడపో, నీ ఆలోచనలు ఎక్కడ ఉంటాయని ఏదో అమ్మ చెప్పింది. నచ్చలా. ఎలా నచ్చుతుంది, మనం అనుకున్నది జరిగితే కదా నచ్చుతుంది. వెంటనే ఏమంటాం, అలా కాదు గురువు గారిని అడుగుతాను. నీకు లేకపోతే ఇంట్లో ఓ పోరు పెడుతుంటే గురువు గారిని అడుగు, ఆయన ఏం చెప్తే అది చేద్దాం. సరే గురువుగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళంగానే మనం అనుకున్నది జరిగేటట్టుగా గురువుగారు చెప్పేటట్టుగా మన తెలివితేటలు మన లౌక్యం అంతా అక్కడ ప్రదర్శిస్తుంటాం అనమాట. ఏంటి మనం వెళ్ళి అడగాల్సినటువంటిది ఏంటి, గురువుగారు నేను బైక్ కొనుక్కోవచ్చా లేదా, అది మొదలు పెట్టాం. మనం వెళ్ళి వెంటనే మా ఇల్లుకిను కాలేజీకి చాలా దూరం అండి, ఎప్పుడు బయలుదేరి వెళ్తుంటే బస్సులోను వాటిలోనూ వెళ్తుంటే టైం అయిపోతుందండి, బయట నుంచోవాల్సి వస్తుంది, అదే బండి ఉన్న వాళ్ళందరూ చాలా తొందరగా వెళ్ళిపోతున్నారండి, ట్రాఫిక్ జామ్లో లేకుండా వెళ్ళాలంటే బండి ఉంటేనే బెటర్ అండి, కాబట్టి నేను బండి కొనుక్కుంటానండి. అంటే ఈ జస్టిఫికేషన్స్ అన్ని వీటి ప్రకారం వీడు బండి కొనుక్కుంటే తొందరగా వెళ్తాడు కాబట్టి. నిజమా అంటే మాస్టర్ గారు చూసినవి ఇప్పుడు అక్కర్లేదులే చెబుతానంటారు. అనగానే ఏంటో మాస్టర్ గారికి మన బాధలు ఏం అర్థం అవ్వట్లేదు అనిపిస్తుంది. అనిపించేటప్పటికి ఏంట్రా ఇలా చెప్తున్నారు మాస్టర్ గారు,
ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినా మాస్టర్ గారికి అర్థం కావట్లేదు అనిపిస్తుంది మనకి. అంతే కదా, భగవంతుడి మనం రోజు దండం పెట్టుకుంటుంటే ఇంతకాలం నుంచి దండం పెట్టుకుంటున్నా సరే భగవంతుడికి అర్థం కావట్లేదు అనుకుంటాం. అర్థం కాని మనకి ఆ స్వరూపం ఏంటో అంటే మనం బైక్ తీసుకుంటే ఏమవుతుందో ఆయనకి విజన్లో కనిపిస్తుంటుంది. అది చెప్పినా మనకు అర్థమయ్యేటువంటి స్టేచర్ మనకి లేదు కాబట్టి అప్పుడే చెప్పరన్నమాట. అది ఆయన మనకి అనుకూలంగా చెప్పట్లేదు, మన అమ్మ నాన్నగారు వెళ్ళి ఆయనకి ఏదో ముందే నూరి పోశారు అందుకనే చెప్పట్లేదు అనిపిస్తుంది. అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి అలా ఫార్మ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే అక్కడ ఉండేటువంటిది ఒకటి, మనకు అర్థమయ్యేటువంటిది ఒకటి. ఆ అసలు విషయానికి అర్థమయ్యేటువంటి మెల్లగా ఆ పరిణామం మనకు వస్తే కానీ అది అర్థం కాదు. మాస్టర్ గారు దగ్గరికి ఒక ఫోటో తీసుకొచ్చారట. ఎక్కడ? ఆయన బెల్జియంలో ఉపన్యాసం అయిపోయి నడిచి ఇంటికి వెళ్తుంటే దారిలో ఒక ఆయన బాగా పోరు పెట్టి ఒక ఫోటో పంపించట మాస్టర్ గారికి. చూసి చెప్పండి, ఈ అమ్మాయిని మేము దత్తత తీసుకుంటున్నాం, తీసుకోవచ్చో లేదో మీ గురువుగారిని అడగండి అని చెప్పింది. సరే అడుగుతాను, నాకేముందని చెప్పి తీసుకొచ్చి సుమన్ గారు అనే ఆయన చేతిలో ఫోటో పెట్టారు. పెట్టంగానే 2 నిమిషాలు చూసి ఈ అమ్మాయిని దత్తత తీసుకుంటున్నారట, ఏం చేయమంటారు అంటే విసిరేసి వద్దని చెప్పు అన్నారు. చెప్పు అనగానే వాళ్ళు చెప్పారు వద్దన్నారు మాస్టర్ గారు. అంటే అంతే, మాకు తెలుసు, భారతదేశంలో బ్రాహ్మణులందరూ ఇంతే, వెనకబడిన జాతుల వారిని ఎవరన్నా ఏదైనా చేద్దాం అనుకుంటే ఇలానే అంటారు, మీ గురువు గారు కూడా అదే కదా, అందుకనే అలా అంటున్నారు మొదలుపెట్టి వాళ్ళు ఏదో వాళ్ళు నోటుకొచ్చినట్టు అన్నారు. అంటే సరే మళ్ళీ వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారి దగ్గరికి వచ్చారు. మళ్ళీ అదే ఫోటో చూపించి ఎందుకు వద్దన్నారో చెప్పండి మాకు అన్నారు. ఈ అమ్మాయి చిన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది, పెద్ద అయిన తర్వాత ఆ అమ్మాయి ప్రవర్తన బాగోదు, 20 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆ అమ్మాయికి వైద్యులకు అర్థం కాని రోగం వస్తుంది, బుర్రలో తేడా వచ్చి అమ్మాయిని బ్రతుకుతుందో బ్రతకదో తెలియనటువంటి స్థితిలో చాలా కాలం ఉంటుంది, మీరు ఇబ్బంది పడతారు, వద్దు అని చెప్పారు. చెప్తే ఈయనకి ఎలా తెలుసు, అన్నీ అలానే చెప్తారు, మనం తీసుకోకూడదని ఈయన బుర్రలో ఉంది అంటే వాళ్ళు పరిణామం అలానే ఉందన్నమాట. అనేటివాడికి వాళ్ళు ఆ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. అప్పటికి అలానే జరిగింది. ఆ తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఈయన ఏదో పని మీద హాస్పిటల్కి వెళ్తే అప్పుడు మాస్టర్ గారు భౌతికంగా లేరు. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు వచ్చి ఏం చెప్పారండి మీ గురువు గారు, అసలు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది అని చెప్తుంటారు. ఆశ్చర్యపోయింది. అదే అసలు ఆయన ఏ రకంగా చెప్పారో ఆ రకంగానే ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి చావు బ్రతుకుల మధ్యలో ఉంది, వైద్యులకి మాకేం అర్థం అవ్వలేదు, ఎంతకాలం ఉంటే అంతకాలం ఉంటుంది, మేము ఏం చేయలేము అని చెప్పారు. ఆ హాస్పిటల్లో కనిపించి ఆ అమ్మాయి చెప్పింటే ఎప్పుడో 20 సంవత్సరాల తర్వాత. అలాగా మాస్టర్ గారు ఇప్పుడు మనకి ఎందుకు వద్దంటున్నారు అనేటువంటిది మనకి అర్థం అవడం అవకాశం కష్టం. తర్వాత వాళ్ళు ఏం చెప్పారో అది చేయడం అనేటువంటిది ఇంకా కష్టం. పొద్దున సాయంత్రం 6 గంటలకల్లా ప్రార్థన చేసుకో అని చెప్పారు. వెంటనే మనకి ఇంకా క్వశ్చన్స్ వస్తుంటాయి అన్నమాట. స్నానం చేసా చేయక్కర్లేదండి మాస్టర్ గారు, పళ్ళు తోముకోవచ్చా తోముకోక్కర్లేదా, తోముకోకుండా మాస్టర్ సివి గారు అన్నా ఆయన ఫలితం ఇస్తారా లేదా, చూసి నవ్వుతారు. అంటే ఇంకా పిల్లకాయ దశలో ఉన్నాడు వీడు అని ఒక నవ్వు నవ్వి ఏం పర్వాలేదు అంటారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, కనీసం వీడు మిగిలిన వాటి కోసం దాన్ని మానేయకుండా చేస్తాడు, ఆ చేయటం వల్ల వీడు ఉద్ధరింపబడతాడంటే మనకేం అర్థం అవుతుంది, మాస్టర్ సివి ప్రేయర్కి స్నానం చేయక్కర్లేదు, పళ్ళు తోమక్కర్లేదు, మనం ఎక్కడున్నా సరే మాస్టర్ సివి అనుకుంటే సరిపోతుందని మన వ్యాఖ్యానం మనం చేసుకుంటూ ఉంటాం. అంటే అక్కడ చెప్పినటువంటి దానికి మనం తెలుసుకున్నటువంటి దానికి ఆ లింక్ అనేటువంటిది ఫార్మ్ అవడానికి ఒక పరిణామం అంటే ఒక టైం అనేటువంటిది పడుతుంటుంది, కాలస్వరూపం. దాన్ని మన జీవితాల్లో కొంచెం మన చేయి పట్టుకుని ముందుకు నడిపించడం కోసం వాళ్ళు మనకి జీవితాన్ని ఎలా మనం ఆచరించాలి అనేటువంటి దానికి వాళ్ళు ఎప్పటికప్పుడు అనేకమైనటువంటి అవతార రూపాల్లో దిగి వచ్చి వాళ్ళు ఆచరించినటువంటి దాంట్లో, ఉపదేశించినటువంటి దాంట్లో, రచనలుగా చేసినటువంటి దాంట్లో మనకి నిర్దేశించినటువంటిది ఏంటంటే మనం దైనందిన జీవితంలో చేసుకోవలసినటువంటి మార్పులు మనం ఏం చేసుకుంటే ఈ పరిణామ క్రమంలో మనం త్వరగా అంటే మనం చేసుకుని అనుభవించడం అనేటువంటిది ఎప్పుడు తప్పదు నాయన. పతంజలి యోగ సూత్రాల్లో చెప్పారు మాస్టర్ గారు, ఇప్పటి నుంచి చేయటం మానేయి, అది మాస్టర్ గారు చెప్పింది. అంటే ఇప్పటి నుంచి చేయటం మానటం అనేటువంటి స్వభావం మనకి ముందు
తెలుసుకోవడం, దాని తర్వాత ఆలోచించడం, అది మనలో బలపడటం, అది అనుభూతం కావడం, అప్రయత్నంగా అలానే పనిచేయడం అనేటువంటిది మనకి అలవాటు అవ్వడం కోసం మాస్టర్ గారు మనకి ఈ రకమైనటువంటి ఉపదేశాల రూపంలో కానీ, ఆచరణ రూపంలో కానీ, లేకపోతే ఉపన్యాసాల్లో కానీ మనకి అది మాస్టర్ గారు ఇచ్చినటువంటి. మాస్టర్ గారి స్పీచెస్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇదివరకు మాస్టర్ గారు స్పీచ్లు అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత రామకోటయ్య తాత గారు ఉండేవాళ్ళట బయటన. బాబు గారు ఎలా ఉందండి ఉపన్యాసం అనేవాళ్ళు. బ్రహ్మాండంగా ఉందండి, మాస్టర్ గారికి బ్రహ్మాండంగా అద్భుతంగా చెప్పారు. అంటే ఏం చెప్పారు అనేవాళ్ళు. కానీ 2 నిమిషాలు ఏమో ఏదో చెప్పారండి కానీ చాలా బాగుంది. అంటే అనుభూతి లోకంలోకి మనని, అనుభూతిలోకి, ఆయనతో పాటు సమానంగా ఉండేటువంటి అనుభూతిలోకి మనల్ని తీసుకెళ్లేవాళ్ళు అనమాట ఆయన ఉపన్యాసంలో. ఇక్కడ బందర్లో దక్షయజ్ఞం అనేటువంటి దాని మీద ఆయన లెక్చర్స్ చెప్పారట ఇదివరకు. చెప్తే ప్రాంగణం అంతా నిండిపోయి, ఆ పిట్టగోడలు నిండిపోయి మొత్తం జనాలందరూ కూర్చుని అలా, అంటే ఆ రోజున బృందావనంలో వేణువు తీసుకొని కృష్ణుడు వేణుగానం చేసినప్పుడు ఎలాగైతే పశుపక్ష్యాదులు, అలానే గోపికలు, గోపబాలురు, అక్కడ ఉన్నటువంటి పెద్దలు, పిన్నలు అందరూ కూడా ఆ వేణుగానంలో లీనమైపోయి ఆయన చూస్తూ తాదాత్మ్యం చెంది ఆ సమాధి స్థితిలో ఎలా అయితే నిల్చున్నారో, ఆయన నోరు విప్పి ప్రసంగం మొదలుపెట్టిన దగ్గర నుంచి చివర అయిపోయే వరకు కూడా అందరూ అదే స్థితిలో ఉండేవాళ్ళు. అంటే ఇక్కడే కాదు, మనకి ఆయన జీవిత చరిత్రలు చాలామంది రాశారు. ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళు, ఆయన స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళు కూడా చెప్తూ ఉండేవాళ్ళు. ఆయన తెలుగు లెక్చర్ చెప్తుంటే అంటే ఈయన క్లాస్ కాని వాళ్ళు కూడా వచ్చి చాలామంది వింటుండేవాళ్ళు. ఆ క్లాస్ ఎప్పుడు కూడా నిండిపోతుండేట. ఈయన లెక్చర్స్ ఏదైనా ఉంటే ఓపెన్ ఆడిటోరియంలో పెడుతుండేవాళ్ళు, ఎందుకంటే జనాలు సరిపోవట్లేదని. క్లాస్ రూము యొక్క గోడలు కూడా సరిపోవట్లేదు, దీనికి క్లాస్ రూములు సరిపోవట్లేదని పెద్ద హాల్లో, ఫంక్షన్ హాల్లో అలా పెడుతుండేవాళ్ళు అప్పట్లోనే. అంటే ఆయనకి ఏదో ఉందండి. మనకేమనిపిస్తుంది ఫస్ట్లో మనం ఆయన చూడగానే, మాస్టర్ గారికి ఏదో ఉంటుంది, ఆయన జనాకర్షణ ఉంది, అందుకని అంతమంది జనాలను ఆయన ఆకర్షిస్తున్నారు అనిపిస్తుంది మనకి. అవ్వాలని ఆకర్షిస్తే ఆయనకు వచ్చినటువంటి లాభం ఏమిటి? ఆయన ఏమైనా మేడలు కట్టాడా, ఇల్లు కట్టుకున్నాడా, లేకపోతే బంగారం సంపాదించాడా, డబ్బులు సంపాదించాడా? ఏమొచ్చింది ఆయనకి? అంటే ఆయనకు కావలసినటువంటిది ఏమీ లేదు, అదే ఆయనకు ఉన్నటువంటిది. అంటే గోపికలు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఒకసారి వేణువుని అడిగారట, మమ్మల్ని అయినా కృష్ణుడు అప్పుడప్పుడు మర్చిపోతాడు కానీ నిన్ను ఎప్పుడూ మర్చిపోడు ఏంటో, అతను ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా నిన్ను కనీసం బొడ్డులో అయినా పెట్టుకుని ఉంటాడు, లేకపోతే చేత్తో పట్టుకుని ఉంటాడు, ఏంటి నీలో ఉన్న రహస్యం అన్నట్టు. ఏమో నాకు తెలీదు, నాలో ఏముందో మీరే చూసుకోండి అన్నట్టు వేణువు. వాళ్ళ లోపల చూశారట ఏముందని, ఏమీ లేదు, ఏమీ లేదే అన్నట్టు. అదే ఉండాల్సినటువంటిది. అంటే మన అభిప్రాయాలు, మనం అనుకున్నవి, ఆవేశము, ఇలాంటివన్నీ కూడా మనం చేస్తున్నటువంటి, మనం ఎవరినైతే ఆరాధన చేస్తున్నామో వారి యందు లయం అవటం అనేటువంటి దాని దగ్గరికి మన సాధన అనేటువంటిది ఉండాలి. ఆ సాధన ఎలాగా అంటే అదే మనకి మాస్టర్ గారు నిర్దేశించినటువంటిది. అంటే భాగవతంలో భాగవత ధర్మాలను ఉంటాయి కొన్ని, అవి ఆచరించిన వాళ్ళందరికీ కూడా వాళ్ళని అనుభూతిలోకి తీసుకెళ్తుంటాయి. అది ఆచరించిన వాళ్ళందరికీ కూడా జీవితంలో ఎంత కష్టం వచ్చినా సరే దాన్ని దాటగలగటం, అంటే దాని నుంచి తప్పించుకోవటం కాకుండా దాన్ని ఎదుర్కొని దాన్ని దాటగలగడం అనేటువంటిది మనకి ఎప్పటికప్పుడు వాళ్ళు సూచిస్తుంటారు. మనం చెప్పుకుంటాం ఇంట్లో, ఏంటోనండి మీరు ఇంత చేస్తారు, మేము కూడా చేద్దామని అనుకుంటాం, అప్పటికి మాస్టర్ గారి పుస్తకాలు చదవాలి అనుకుంటాం, కానీ మాస్టర్ గారి పుస్తకం తీసేటప్పటికి అసలు మా ఇంట్లో అసలు వాతావరణం వల్ల కాదండి, ఒకళ్ళనొకళ్ళు అరుచుకోవటం, తిట్టుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు భయం అంటాం, అసలు అప్పో చాలా నరకప్రాయంగా ఉంటుంది, అక్కడ ఏం చదువుతామండి, మాస్టర్ గారి పుస్తకాలు ఏం మనసుకు ఎక్కుతాయి అని అంటాం మనం. అంటే మాస్టర్ గారు పతంజలిలో ఒకటి చెప్పారు, అంటే మనం దేహంలోకి వచ్చినప్పుడు మన చుట్టుపక్కల పరిస్థితులు ఎప్పుడు కూడా మనకి క్లాస్ రూమ్లు ఉంటాయి, అవన్నీ ఎగ్జామ్స్ లాంటివి. వీడికి ఎక్కడైతే వీడికి బంధం ఏర్పడుతుందో అక్కడ మరమేకులు కొడతారు. ఒకడు ఉన్నట్ట, వాడికి ఏమో డబ్బులున్నా లేకపోయినా పర్వాలేదండి, ఇంట్లో అందరూ ఆరోగ్యంగా సుఖంగా ఉంటే చాలా అనిపించేటప్పటికి అనిపించేలా లేవంగానే బాబుకి జ్వరం వచ్చిందండి అంటే
ఎంత అంటే 99 అన్నట్టు. అంటే శతమానానికి ఒకటి తక్కువగా అనిపిస్తుంటే వాడికి గుండెలు లబలబ అంటే ఇదేంటి వైరల్ ఫీవర్స్ అన్నారు, ఇప్పుడు వీడికి ఏమొచ్చిందో అని తీసుకెళ్ళడం, వాడికి నానా రకాలైనటువంటి టెస్టులు వాడిని మనం అనుభవించేదే కాకుండా వాడి చేత కూడా బలవంతాన్ని అనుభవింప చేసేస్తాం మొత్తం అన్ని కూడా. అదేంటి ఇంటికి రాగానే భార్యకి ఒంట్లో బాగోలేదంటారు, అదేవిధంగానే మనకు ఒంట్లో బాగొట్టు. ఏంటో ఈ ఆరోగ్యం సమంగా ఉంటే కదా మనం ప్రేయర్ చేసుకుని మాస్టర్ గారు రూట్లో మనం ఫాలో అవ్వగలిగేది. ఇవన్నీ ఎప్పుడు సర్దుకుంటాయో, ఎప్పుడు మనం మాస్టర్ సివి గారు ప్రేయర్ చేసుకుంటామో, ఎప్పుడు మనం మాస్టర్ గారు ఇచ్చినటువంటి మార్గాలను మన జీవన మార్గంలోకి మనం అనుష్ఠించుకుంటాము అని చెప్పి మనకి మనమే ఒక తెర కట్టుకుంటూ ఉంటాం. అలానే మన పిల్లవాడు వచ్చాడు అనుకోండి, చిన్నవాడు, వాడు 9th క్లాసో 10th క్లాస్లో వచ్చాడు, గురు పూజలో పనిచేస్తున్నాడు, కూర్చున్నాడు, ప్రేయర్ చేస్తున్నాడు. వెంటనే మనం ఏమంటాం, రే 10th క్లాస్ వాడు ఇక్కడ ఎందుకు వచ్చావరా, పోయి చదువుకో, అవన్నీ అయిపోయిన తర్వాత ఇది అంటే మనమే వాడి పాపం పొరపాటున వాడు బాగుపడదాని వస్తే మనం ఏం చేస్తున్నాం, ఇది కాకుండా ఇంకేదో మనం చేసుకుంటే అప్పుడు మనం అన్నీ మనకి లభించేస్తే అప్పుడు వచ్చేటువంటిది మనకి ఏది కరెక్టో ఏది కాదు అనేటువంటి విచక్షణ చేసుకోగలిగేటువంటి స్టేచర్ కూడా మనకి లేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. అందుకని మన కోసం భగవంతుడు ఎప్పటికప్పుడు అవతరిస్తుంటాడు. గొర్రెల కాపరి అంటే గొర్రెలు అంటే ఎవరంటే మనమే, ఏం చేయాలో తెలియనటువంటి వాళ్ళం అనమాట. లేకపోతే పశువుల కాపరి, పశువులు అంటే ఎవరు, మనమే. అంటే పశు ప్రవృత్తి ఇంకా వదలని వాళ్ళు. ఇప్పుడు దిగంగానే ఏంటోనండి మాస్టర్ గారి స్పీచ్ చాలా బాగుండేది, మీరు చెప్పింది ఏడ్చినట్టుగా ఉంది అన్నారు అనుకోండి ఎవరన్నా పొరపాటున, వీళ్ళకి ఏం తెలుసు అనిపిస్తుంది గబాలన. పొద్దునే మనం 4:30 కల్లా కిందకి రండి, కారు రెడీగా ఉంటుందని చెప్పారు. చెప్పంగానే ఏదో కష్టపడి ముక్కును పట్టుకుని తొందరగా పక్కన వాళ్ళు లేపితే లేచి, అంటే మనకు మెలకు రాలేదని అర్థం అనమాట. ఇంకా మనం ఆ స్టేజ్కి లేచి రెడీ అయిపోయి కిందకు వచ్చాం, కారు రాలేదు. రాకపోగానే మనకి ఎలా ఉంటుంది, ఏంటో ఇంత కష్టపడి విశాఖపట్నం నుంచి వచ్చాం, గురుపూజలకు వచ్చాం, ఇక్కడ మనకి ఓ ప్రోగ్రాం పెట్టారు, దానికోసం మేము ఇంత కష్టపడి ప్రిపేర్ అయితే కారు రాలేదు అంటే ఇంతసేపు మనం చేసిన సాధన ఏంటి, అంతర్యామి సాధన. అంతర్యామి కాకుండా ఇంకోటి కనిపిస్తున్నాడని అర్థం, అంతే కదా. అంటే మనకి టైంకి వస్తానటువంటి వాడు రాకపోవడానికి గల కారణాలు మనం చెప్పలేం కదా. వాడికి మనిషే కాబట్టి వాడికి కూడా ఏవో కారణాల వల్ల రాకపోయి ఉండొచ్చు అనుకునేటువంటి సద్బుద్ధి మనకి ఇంకా అవ్వలేదని అర్థం. అంటే మనం రోజు మాస్టర్ గారి పుస్తకాలు చదువుతున్నా, మాస్టర్ గారి స్పీచ్లు వింటున్నా, ఇంకా ఆ స్టేజ్కి మనం చేరుకోలేదని అర్థం అనమాట. అంతకన్నా ఏం లేదు. అంటే అక్కడ జరిగేటువంటి సన్నివేశం ఎందుకు వస్తుందంటే మన పరీక్షించడం కోసం. అదే జై విజయుల కథలో మాస్టర్ గారు చెప్తుంటారు, వస్తే ఆ జై విజయాల్ని ఈ మునులందరూ శాపం ఇచ్చారట వాళ్ళకి. మా అంతటి వాళ్ళని నువ్వు అడ్డుతావా అని శాపం ఇచ్చారట. అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇంత సాధన చేసిన వాళ్ళని చిన్నప్పటి నుంచి మాస్టర్ గారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ వస్తే వీళ్ళు ఇలా అడ్డుతారా, అదే చెయ్యాలి, అదే కరెక్ట్ అనిపిస్తుంది. భగవంతుడు కూడా తీరా వచ్చి అదే అన్నట్టే. ఇప్పుడు ద్వారపాలకులు ఏం చేస్తారండి, బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడు, ఎవరిని రావాలి ఎవరిని అడ్డగించాలని ఏం చేస్తాడు, వాళ్ళ రూల్, వాడి స్వతంత్రుడా కాదు కదా. లోపల వాడికి ఏం ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో అది ఫాలో అవుతుంటాడు వాడు, అంతేనా. అలా జై విజయలు ఏం చేస్తారు, ఎవరినన్నా ఆపారంటే వాళ్ళకి లోపల నుంచి ఏ ఇన్స్ట్రక్షన్ వచ్చిందో అది ఫాలో అవుతారు, అంతే కదా. అది మర్చిపోయారు వీళ్ళు. మర్చిపోయి వీళ్ళు అడ్డుతున్నారు అనుకున్న లోపల ఉన్నవాడి ఆర్డర్ ఫాలో అవుతున్నారు అనిపించలేదు వాళ్ళకి. పోయేటప్పటికి అంత సాధన చేసిన వాళ్ళకే కామక్రోధాలు అనేటువంటివి తప్పకని బయటకు వచ్చాయి. అంటే శమధమాది గుణాలను అభ్యాసం చేసి జన్మల నుంచి చేసిన వాళ్ళకి కూడా అక్కడికి వెళ్ళేటప్పటికి అహంకారం వచ్చింది. అంటే మనం చేయక్కర్లేదులేండి, ఇంకా చాలా టైం ఉంది అనిపించవచ్చు మనకి. అంటే వెంటనే మనకు అనుకూలంగా అనిపిస్తుంది కదా ఎప్పుడు. అంటే ఇప్పుడే మనం సాధన చేయక్కర్లేదు, ఆ సనందనాథులకే పోలేదు, నాలాంటి వాడి కోపం పోకపోతే ఏం అనిపిస్తుంది. ఎవరికి నష్టమే లేదు, నీకే నష్టం, అంతే కదా. ఎవరు నిన్ను యోగాభ్యాసం రమ్మన్నారు, ఎవరు నిన్ను సివి గారు ప్రేయర్ చేయమని నిన్ను ఎవరు బతిమలాడారు. మనం ఎప్పుడైతే బాగుపడాలని మనకు అనిపిస్తుందో అప్పుడు మనకి చేయాలనిపిస్తుంది.
కాకపోతే ఏం చేయాలో మనకి తెలియదు కాబట్టి, ఎలా చేయాలో తెలియదు కాబట్టి ఆ మార్గాన్ని నిర్దేశించడం కోసం ఎప్పటికప్పుడు పరమ గురువులు అవతరించి ఇలా కాదనైనా ఇలా చేసుకో అని చెప్తుంటారు వాళ్ళ రూపంలో భగవంతుడు. అంతకన్నా ఏమీ లేదు. అవంగానే భగవంతుడు కూడా తీరా బయటకు వచ్చి అదే అన్నట్టు, అవును కరెక్టే, మీ మీ అంతటి వాళ్ళు వస్తే వీళ్ళు శపించారు, వీళ్ళు అడ్డగించారు కాబట్టి వీళ్ళని శపించాల్సిందే, అలానే చేయాలి అన్నట్టు. అనగానే వీళ్ళేమైపోవాలి, ఇదేంట్రా గురువుగారే కదా చెప్పారు, చెప్పిన పనే కదా మనం చేసాము, అయినా వాళ్ళని శపిస్తుంటే మనం సపోర్ట్ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారేంటి, ఇంకా భగవంతుడేంటి గురువు గారేంటి సాధన ఏంటి అనిపించవచ్చు కదా, అనిపించలేదు వాళ్ళకి. అందుకనే వాళ్ళు ఆయనకి ద్వారపాలకులు అయ్యారు, మనలా కాదుగా. అంటే ఒకసారి ఆయన విష్ణుమూర్తి చెప్తే ఇద్దరికి పరీక్ష ఒకసారే పెట్టాట. అంటే వాళ్ళు చెప్పించడం కరెక్ట్ అనేటప్పటికీ నిజంగా కరెక్టో కాదో వాళ్ళకి పరీక్షట. ఇప్పుడు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారేంటి, మేము ఎంతకాలం నుంచి ఉన్నా అనే ఊహ వీళ్ళకి వస్తుందో లేదో మనసుకు వీళ్ళకి పరీక్షట. చూసారా, అలా ఉంటున్నమాట. మనం ఇంకోళ్ళ తప్పులు చూస్తుంటాం, మన తప్పులన్నీ కనిపించకుండా పోతుంటాయి మనకి. కాబట్టి తప్పులు చూడడం అనేటువంటిది ఫస్ట్ రోగం, అది కుదుర్చుకోవాలి నాయన సాధనలో ఎప్పుడు కూడా అని చెప్పారు. అంటే అవన్నీ మన చేతిలో ఉంటాయండి, భగవద్ అనుగ్రహం. అది ఎప్పుడు భగవద్ అనుగ్రహం కదులుతుందో అప్పుడే మనకు అనిపిస్తుంది అని మనం, అంటే మనకి అలవాటు ప్రకారం మన మనసు 1000 విధాలు మనని భ్రమ పెడుతూ ఉంటుంది. అంటే నిజమే కావచ్చు అనిపించదు కాదు, ఎందుకంటే మనకి బాగుపడాలనిపించడం అనేటువంటిది అంటే మనకి ఆ టైం వచ్చిందని అర్థం. వస్తే మనం ఏం చేయాలి, పెద్దలు ఏం చెప్పారో దాన్ని చేయడానికి మనం త్రికరణ శుద్ధిగా ప్రయత్నం చేయాలి. చేస్తే అప్పుడు ఆనాటికి ఏమవుతుంది, మాస్టర్ గారు పతంజలిలో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. వాడు ఎవడో ఉన్నట్ట యోగ సాధన చేస్తున్నట్ట, వాడు భార్యను పిలిచాట, భార్య లోకు కదూ, నేనుగో సాధన చేస్తున్నాను నన్ను డిస్టర్బ్ చేయకు, చేస్తే చీరేస్తాను అని చెప్పాడు. చెప్పంగానే సరే కూర్చున్నట్ట, ఓంకారం చేయగానే ఏమండి అంటే, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, నేను ఇలా స్వర్గానికి ఒక మెట్టు ఎక్కుతుంటే పట్టుకుని పాతాళంలోకి లాగేస్తాను అనిపిస్తుంటే గబాలను. ఏ అన్నాడు, మీ ఆఫీస్ నుంచి ఎవరో వచ్చారండి. సరే వెళ్ళాట, వెళ్ళి అటెండ్ అయ్యాట. సరే నెక్స్ట్ డే, ఇగో మళ్ళీ చెప్తున్నా నీకు, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు నన్ను లేపకు, నేను సాధన చేసుకుంటున్నాను చెప్పి వెళ్ళాడు లోపలికి. వెళ్ళాడు, వెళ్ళంగానే మళ్ళీ తలుపు కొట్టారు. వీడు ఓంకారం మొదలు పెట్టంగానే అసలు వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, సాధన అంటే అర్థం కాదు వీళ్ళకి. మిగిలిన ఈ సాధనలో ఉండేటువంటి అంశాలన్నీ వీళ్ళకి ఏం తెలుసు, అజ్ఞానులు. ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కాదు, మూర్ఖులు అనిపిస్తుంటుంది లోపల నుంచి. నీకు చెప్తే బుద్ధి లేదా, ఎవరు వచ్చారండి, మీ సెక్రటరీ గారు పిఏ వచ్చారండి అని చెప్పండి అనేటప్పటికి అమ్మో అని చెప్పి వెళ్ళి చూసాట ఏమైందని. అంటే సెక్రటరీ గారు పిఏ అంటే సెక్రటరీతో సమానం అంట, మాస్టర్ గారు చెప్పారు. వీడిని వద్దంటే రేపు పొద్దున ఫైల్ కదులుతుందో తెలియదు కదా. వెళ్ళి ఏంటండి, సరే ఈసారి వచ్చి డిగో ఎవరు వచ్చి కొట్టినా సరే సాధనలో ఉన్నారు తర్వాత రమ్మని చెప్పు, ఈసారి కనుక నువ్వు అటు ఇటు చేసావంటే నిన్ను చంపుతానని చెప్పాడు. ఇది వాడి సాధన. అంటే ఎన్నిసార్లు అయినా సరే వీడికి మేలు కోరేవాడిని అపార్థం చేసుకోవటం అనేటువంటిది ఒక జబ్బు. సరే మళ్ళీ వెళ్ళి సాధన కూర్చున్నట్ట, కూర్చోగానే మళ్ళీ గట్టిగా కొట్టింది. సరే అస్సలు లాభం లేదు, ఈ ఇల్లు అంటేనే నరకం, ఇక్కడ సాధనకి ఏదైనా ఏం పనిచేయవు అనుకుని చెప్పి వెళ్ళి, నీకు ఎన్నిసార్లు చెప్పాను అంటే, అదే సెక్రటరీ గారు వచ్చారని. సాక్షాత్తు సెక్రటరీ గారు శంకరశేఖర్ కదా నందకాలు పట్టుకుని వచ్చాడు అన్నట్టు అనిపించింటాడు. నారాయణమూర్తి వచ్చినట్టు అయ్యో అని పరిగెత్తుకుని వెళ్ళి, ఏం సార్ మీరు వచ్చారు, ఇంత కోపం కాస్తా మారిపోయింది. సో ఏం లేదో ఇటువైపు వచ్చాను, మా అమ్మాయి పెళ్ళి అందరినీ పిలుస్తున్నాను, ఇటువైపు వచ్చాను కదా నీ దగ్గర కూడా వచ్చాను అంటే బాయ్. సో ఈ సాధన అనుకున్నటువంటి మార్గం ఏంటి, అది మన రెక్టిఫికేషన్ అక్కడ జరగాలి. అక్కడ జరగాలంటే ఏం చేయాలి, ఈ రోజు నుంచి మనం మొదలు పెడితే ఏనాటికి అంటే మనం అది వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా మనం ధ్యానంలో ఉన్నామంటే ఆ టైంలో వాడు ధ్యానంలోనే ఉంటాడు, మనం ఈ టైం కాకుండా వేరే టైంలో వెళ్దాం అనేటువంటిది వాళ్ళకి ఆటోమేటిక్గా అనిపిస్తుంది. అప్పుడు మనకి
అంటే అది వచ్చే వరకు ఈ లోపల మిగిలినవన్నీ మన అపోహలు పోవాలంటే ఏం చేయాలి? ఎవరికన్నా ఇప్పుడు మన గిన్నెలకి జిడ్డు పడితే దేంతో తోమాలి? వెన్నతో తోముతామా? కాదు కదా, ఇసుకేసి తోమాలి, లేదా బొగ్గు పెట్టో ఏదో పీచు పెట్టి కరకరమని తోమితే కానీ ఆ జిడ్డు పోదు. మనలో ఉన్న జిడ్డు పోవాలంటే, మనలో ఉన్న కామక్రోధాలు పోవాలంటే ఫస్ట్ వాటితో టపమని మన దెబ్బలు తగలాలి. పిల్లవాడు నడవడం నేర్చుకుంటూ ఉంటాడు, వెళ్ళి పడుతుంటాడు, దెబ్బలు తగులుతుంటాయని మానేస్తాడా? మళ్ళీ లేచి మెల్లగా ఆనాటికి దెబ్బలు తగలకుండా నడవడం అనేటువంటిది నేర్చుకుంటాడు. ఎలా అయితే నేర్చుకున్నాడో అలానే మన సాధనలో కూడా మన సాధన వలన మనం ఇంకోళ్ళు మనం గుర్తించాలని కానీ, లేకపోతే ఇంకోళ్ళకి మన సాధన గురించి చెప్పాలని కానీ, లేకపోతే వాళ్ళకి మన సాధన ఇది చాలా సులువైన మార్గం, మనకి ఈకే గారు చెప్పిందని వాళ్ళ నెత్తిని రుద్దాలని కానీ ఇలాంటి ప్రయత్నాలు ఏం చేయకు. ఎందుకంటే ఎవరికి ఏ సాధన కావాలో భగవంతుడు నిర్ణయం చేస్తాడు, వాడిని అది చేయని. వాడు నిన్ను ప్రత్యేకంగా వచ్చి అడిగేదాకా నువ్వేం చెప్పకు. అరే నువ్వేంట్రా తప్పు చేస్తున్నావు, ఇలా కాదు ఇలా చెయ్యి, నిన్ను ఎవడడిగాడు అన్నాడు అనుకోండి సపోజ్. అంతే కదా. అన్నిటికన్నా అల్టిమేట్ థింగ్ ఒకటి ఉంటుంది సృష్టిలో, దాన్ని దాటి ఎవడో ఎవరికి ఏమీ చెప్పలేరు. ఏంటంటే నా ఇష్టం. ఏంట్రా వంకాయ కూర తింటావు, నీకు దురదలు ఉన్నాయి కదా అంటే నా ఇష్టం నీకే అన్నాడు అనుకో, మనం ఏం దాని సమాధానం ఏముంది? దుర్యోధన దగ్గరికి వెళ్ళి చెప్తున్నారట ఈ నీతులని చెప్తుంటే, నువ్వు చెప్పినవి నాకు నచ్చవు, మీరందరూ ఏదైతే ధర్మం అనుకుంటున్నారో దాని మీద నా నమ్మకం లేదు కాబట్టి నేను ఆచరించను. నేను ఏదైతే చేస్తున్నానో దాన్ని మీరు అధర్మం అంటున్నారు, మీరు అధర్మం అనే దానిపైన కూడా నాకు నమ్మకం లేదు కాబట్టి నేను ఇలానే ఆచరిస్తాను, నా ఇష్టం అన్నట్టు. నీ అబ్బతో చెప్పుకోనట్టు మాస్టర్ చెప్తారు. ఎవడు చెప్పుకుంటావు చెప్పుకో, ఎవడు ఏం చెప్తారు వాడికి. అంటే మనకి వాడికి బాగుపడే రోజున వస్తే వాడు ఆటోమేటిక్గా విందాం అనిపిస్తుంది, లేకపోతే వినం అనిపిస్తుంది. వాడి దగ్గరికి వెళ్ళి ఏంటో వీడు పాడైపోతున్నాడు, చూడండి మా అబ్బాయి చాలా పాడైపోతున్నాడండి, ఎంత చెప్పినా వినట్లేదు, వీడు విపరీతమైనటువంటి అల్లరి చేస్తున్నాడు, ఎవరి మాట వినట్లేదు, పోనీ ఎవరితోనూ సరిగ్గా ఉండట్లేదు, స్కూల్లో గొడవలు పెట్టుకుంటున్నాడు, ఇంట్లో గొడవలు పెట్టుకుంటున్నాడు, ఏం చేస్తాం, ఎందుకండి అన్నారట మాస్టర్ గారి దగ్గరికి వచ్చి. నీ కొడుకు కాబట్టి అన్నారు. అంటే వాడి ప్రవర్తన ఎలా ఉంటే నీ సాధనకి కావాల్సినటువంటి, అంటే నీకు ఏ రకంగా దెబ్బ తగిలితే ఆ దెబ్బ తగలకుండా నువ్వు నడవడం అనేటువంటిది నేర్చుకుంటావో ఆ దెబ్బ రూపంలో భగవంతుడు వచ్చి నీకు ఆ శిక్షణ ఇస్తున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. అది మనకి మాస్టర్ గారు చెప్పింది. అది సొంత కొడుకైనా పక్కింటి వాడైనా ఎవరైనా అంతే. భగవంతుడు సర్వాంతర్యామండి, అందరిలోనూ ఉంటాడు, మా పక్కన పుల్లయ్యలో తప్ప అన్నట్టు. అంటే వాడు చండాలుడండి, వాడు చాలా దుష్టుడైనటువంటి వాడు, వాళ్ళ భగవంతుడు ఉండడం ఏంటి అనిపిస్తుంది. అంటే భగవంతుడికి ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండక్కర్లేదో మనం రూల్స్ చెప్తుంటాం అనమాట. నువ్వు వీళ్ళో ఉండొచ్చు, వీళ్ళో ఉండని వీళ్ళేది చీ వీడు అని. అందుకని మనకి ఈ భాగవతంలో కూడా కథలు వస్తుంటాయి. ఏంటంటే చాలా గమ్మత్తుగా చెప్పారు మాస్టర్ గారు. వాడు ఆచరించినటువంటి పాపం లేట, చిన్నప్పటి నుంచి వాడికి కొంచెం ఊహ తెలిసినప్పటి నుంచి వాడు చేసినవన్నీ ఆచరించకుండా పనులే, అబద్ధాలు చెప్పడం, దొంగతనాలు చేయడం, అలానే ఇంకా వయసు వచ్చేటప్పటికి వ్యభిచరించడం, ఇంట్లో పెద్దవాళ్ళని నిందించడం, ఇవన్నీ చేస్తున్నాడు. చేస్తుంటే సరే వాడికి కావాల్సినటువంటి సాధన ఏదో వాడికి వచ్చింది. అంటే వాడి ఇంట్లో ఉన్నటువంటి భార్యను మోసం చేసి వెళ్ళేటప్పటికి ఒక ఆవిడ చూసి ఆవిడ వ్యామోహంలో పడి వీడిని అందరూ చితకొట్టేసి దొంగ అని చితకొట్టేసి ఈ ఆభరణాలు ఇంట్లో దొంగతనం చేసి అడవిలో వెళ్తుంటే వీడిని శుభ్రంగా చితకొట్టేసి దొంగలు తీసుకెళ్ళిపోతే ఒక కోయేవాళ్ళు వాడిని తీసుకొచ్చి వాడికి అన్ని సేవలు చేసి వాడిని బాగు చేసి వాడిని గురువుగా వాళ్ళు భావించి వాడికి కావాల్సినటువంటివన్నీ చేసి పెడుతుంటే వాడు ఆ కోయ దూరంలో ఉన్నటువంటి కూతుర్లో చిన్న కూతురుని తీసుకుని అక్కడి నుంచి పారిపెట్ట. అంటే వాడిని ఎక్కడైతే వాడిని ఆరాధ్యంగా చూస్తున్నారో వాళ్ళని కూడా మోసం చేయగలిగేటువంటి స్థితిలో ఉన్నాడు వాడు. తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడో అడవుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళిద్దరూ సంసారం చేయడం మొదలుపెట్టాట. రోజు వేటాడి ఆ మాంసం తీసుకొచ్చి ఇద్దరు తింటున్నారట.
తింటుంటే వాళ్ళకి అలానే సంతానం కలిగింది. అంటే వీడి కోసం కాకుండా ఇంకోళ్ళ కోసం పనిచేయడం అనేటువంటిది అక్కడ వచ్చింటే వాడికి అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత, అంటే నా కోసం కాకుండా నా భార్య కోసం ఏదైనా చేసి పెట్టాలి, తర్వాత పిల్లల కోసం ఏదైనా చేసి పెట్టాలి అనేటువంటి ట్రైనింగ్ వచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో వాడు ఒకరోజు వెళ్ళి వచ్చేటప్పటికి మొత్తం అంతా తగలబడిపోయి అందులో ఆ పిల్లలను ఆవిడ మొత్తం తగలబడిపోయారు. అప్పుడు వాడికి ఏంట్రా చేసింది ఏమిటి, ఇంకా వాడికి ఏం చేయాలో ఏం అర్థం కాలేదు, మొత్తం అగమ్య గోచరంగా అయిపోయింది. అయిపోయి చిన్నప్పుడు వాళ్ళ నాన్న ఉపనయన సంస్కారం చేసి వాడికి ఇచ్చినటువంటి సంస్కార బీజాలు వాళ్ళలో ఉండిపోయి ఆ బీజాల నుంచి వాడి పరమాత్మ అతని వైపుకి లాగేటవాడిని. లాగేటప్పటికి అతను తెలియకుండానే అతని కాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నాయట, మధ్యలో తుప్పలు వచ్చాయట, అవేం అతనికి తెలియట్లేదు, గీసుకున్నట్టు రక్తాలు కారుతున్నాయట, అలా నడుచుకుని వెళ్ళిపోతున్నట్టు. వెళ్ళిపోయి ఒకసారి పడిపోయి ఎదురుకుండా చూడంగానే నరసింహస్వామి క్షేత్రం కనిపించి ఆయన చూస్తూ ఆయన ప్రాణాలు వదిలేశాట. వదిలేసేటప్పటికి చాలా చమత్కారంగా చెప్పారు మాస్టర్ గారు. ఏంటి, ఒక ట్రక్ వచ్చి ఆగింట. ఏంటా ట్రక్ అంటే దున్నపోతు తలకాయ సింబల్ ఉన్నటువంటి ట్రక్ వచ్చి ఆగింట. యమదూతలు దిగారట దాంట్లోంచి. దిగి పదరా చూడు ఈ పాపాలు చేస్తే వాళ్ళ దగ్గర ఇంత చిట్టా ఉన్నట వాడు చేసిన పాపాలన్నీ. అంటే సరే ఈ లోపల పక్క నుంచి ఈ తిరునామాలు కలిగినటువంటి ట్రక్ వచ్చి ఆగేటప్పటికి, సార్ మీరు ఏదో అడ్రస్ తప్పి వచ్చినట్టు ఉన్నారు, చీచి వీడి దగ్గరికి వచ్చారేంటండి మీరు, వీడి ఆచరించినటువంటివన్నీ కూడా చెత్తబండి లాంటిదండి, వీడి బతుకంతా చూడండి, కావాలంటే మా దగ్గర ఇంత చిట్టాలు ఉన్నాయి, మాకు తెలుసు ఎక్కడ రావాలో ఎక్కడికి అక్కర్లేదో మాకు చెప్పేటి నిర్దేశించేటువంటి వాడు పైన ఉన్నాడు, నువ్వు కాదు వీడు ఎక్కడికి వెళ్ళాల్సింది డిసైడ్ చేయడానికి. వాడు చనిపోయేటప్పుడు అలాగా నరసింహస్వామిని చూస్తూ వదిలేరు, అందుకని మీరు సర్దుకోండి సామాలు అన్నట్టు. అదేంటండి ఈ చిట్టానంతా ఏం చేయమంటారు, చిట్టు కాగితాల్లో చలికాలం వస్తుంది కదా, నెక్స్ట్ వర్షాకాలం తర్వాత దానికి ఉపయోగించుకోండి అని చెప్పారు. అంటే మనం కూడా చదువుతుంటే భాగవతం ఈ కథ చదివినప్పుడు మనకు అనిపిస్తుంది, ఏంటో మన్నేమో సాధన చేయమంటారు, ఏదన్నా మనకి నొప్పి కలిగితే అటువైపు చేయకూడదు అంటారు, పొద్దున్నే లేచి స్నానం చేయమంటారు, పొడుతోంగమంటారు, సాధన చేయమంటారు, వీడికి ఏం లేకుండా మోక్షం అలా వచ్చిందండి. అంటే ఆ తెక్క కుదరడం కోసం వచ్చింది అనమాట వాడికి. అంటే ఇవన్నీ ఎందుకు చేయడం, డైరెక్ట్గా వస్తుంది కదా అంటే వాళ్ళకి ఎప్పుడో వాడు రావాల్సినటువంటిది, అంటే ఎవరికి మోక్షం ఇవ్వాలో ఎవరికి ఇవ్వక్కర్లేదో డిసైడ్ చేసేటువంటి స్టేచర్ మనకి లేదు కదా అనేటువంటి తెలుసుకునేదాకా వచ్చింది. చిన్న చిన్న విషయాలు మనకి తెలియకుండా జారిపోతుంటాయి అన్నమాట. అక్కడ ఉండేటువంటిది వేరు, మనం ఈ శాస్త్రాల ద్వారా మనం ఏదో నాలెడ్జ్ వచ్చేస్తుంది అనుకుంటాం. నాలెడ్జ్ కాదు, మనం రక్షించేది ఆచరణను, సేవ, అవి నిష్కామ కర్మయోగం ఒకటే మన ఎవరినైనా సరే రక్షిస్తుంది. అది కాకుండా ఏం చేసినా దాంతో బంధం, ఆ నిష్కామ కర్మయోగం కూడా బంధంతో మనం చేసాం అనుకోండి. అదంటే నిష్కామ కర్మయోగానికి బంధం ఏముంటుందండి అంటే, ఇప్పుడు నుంచి మనం నిష్కామ కర్మయోగం చేస్తే మనం వెళ్ళిన తర్వాత మన మోక్షం వస్తుందంటే అది నిష్కామ కర్మయోగం అవ్వదు, అంతే కదా. మనం దేన్నో ఆశించి ఇప్పుడు చేయడం దాన్ని ఏమి ఆశించడం మానే అంటే, ఇప్పుడు ఆశించడం మానేస్తే మాకేం వస్తుంది అంటాం. అంటే మన హ్యూమన్ మైండ్ అలాగా ట్యూన్ అయ్యి ఉందన్నమాట. మనం ఏదన్నా పని చేయాలంటే మనకేం వస్తుంది అనేటువంటి మసి ఎప్పటికప్పుడు మన కళ్ళని మూసేస్తూ ఉంటుంది మసి. ఆ మసి నుంచి చూస్తూ ఉంటాం అందరినీ. ఆ మసి నుంచి చూసేటప్పటికి వాళ్ళు శుభ్రంగా ఉన్నా సరే ఈ మసి మనకి కనిపిస్తుంటుంది వాళ్ళలో. అంటే ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి నెగిటివ్ చూడడం, నెగిటివ్ కనిపించడం మనకు అవుతుంటుంది. వాడు చండాలండి, వాడు ప్రేయర్ చేయమంటే వాడు ఈ ప్రేయర్ గీరు ఏం జాంతాని అన్నాడండి. వాడికి ఎందుకండి, ఇంకా వాడు ఏం బాగుపడతాడు జీవితంలో అంటే, వాడు బాగుపడతాడు, నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు. లక్ష్మీదేవి గారు కొంచెం కఠినంగానే చెప్పారు. అంటే ఒకడి ఇంటికి తీసుకెళ్ళి చూపిస్తున్నట్టు, ఇది పూజా మందిరం, ఇది డైనింగ్ హాలు, ఇది డ్రాయింగ్ రూము, ఇది బెడ్రూము, ఇవన్నీ చూపిస్తుంటే ఇది బాత్రూమ్ కూడా ఉంటుంది కదా. వీడు ఎప్పుడు వీడి కోణం ఎలా ఉంటుంది, వెళ్ళి ప్రతి దాంట్లో బాత్రూమ్ చూసి అక్కడ వాసన చీచి వాసన వస్తుంది అన్నట్టు. ఇంత బ్రహ్మాండమైన ఇల్లు వదిలేసి నీకేంట్రా బాత్రూమ్ చూడడం ఏంట్రా, నీ బుద్ధి ఎక్కడ పోయిందిరా అన్నారు. అంటే మనం ఎవరిలో అయినా ఏం చూస్తున్నాం, వాడు ఆచరించేటువంటి సద్గుణాలను చూస్తున్నామా,
వాడు ఆచరించేటువంటి దుర్గుణాలను చూస్తున్నామా? అంటే ఎవరిలో అయినా దుర్గుణం కనబడిందంటే ఇంకోళ్ళలో మనం దుర్గుణం చూసేటువంటి ఆ దుర్గుణం మనలో ఉందని మనం మర్చిపోతుంటాం. ప్రేమచంద్ అని ఒక రచయిత ఉండేవాట. ఆయన హిందీలో ఒకటి నవల రాశాట. ఏంటి ఆ నవల అంటే, ఒక యోగి ఉన్నట్ట ఉండి వాడు రోజు ఏదో అనుష్ఠానం చేసుకోవటం, సంధ్య వార్చుకోవటం ఇవన్నీ చేస్తున్నట్ట. వాడు ఎదురుకుండానే ఒక వేశ్య వచ్చి ఉండటం మొదలుపెట్టింట. ఆ అమ్మాయిని చూసి ఏంటో ఈవిడ ఇది రకమైనటువంటి పనులన్నీ చేస్తుంది, ఎలాగైనా ఉద్ధరింపబడాలి ఈ అమ్మాయి అని చెప్పి ఆ అమ్మాయి బాగుపడాలని ఆ అమ్మాయిలో ఉన్న దోషాలన్నీ చూడటం వీడు మొదలుపెట్టాడు. వీడిలో ఉన్న మంచి లక్షణాలను ఆవిడ చూసి ఆవిడ చివరి సిద్ధురాల ఇంట వీడు పతనం చెందాడు. అలాంటి కథలు చాలా ఉన్నాయి మన భాగవతంలో, భారతంలో. ఇలాంటి కథలు ఎందుకు చెప్తారంటే, మనం సాధన అనుకున్నటువంటిది అక్కడ ఉన్నటువంటిది వేరు, మనం అనుకునేటువంటిది వేరు. ఎప్పుడు కూడా సూటిగానే ఉంటుంది, అయినా మనం కాంప్లికేటెడ్గా ఆలోచించి దానికి విపరీతమైనటువంటి అర్థం చేస్తుంటాం. చేసేటప్పటికి మనం అసలైనటువంటిది జారిపోతుంటాం. ఒకడున్నట్ట, వాడు ఒక ఊరు వెళ్ళాట. వెళ్ళి ఎవరింట్లోనో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో దిగాట. దిగితే పొద్దునే ఆ ఇంట్లో పెద్ద ఆయన వచ్చాట. వచ్చి పనివాడిని పిలిచి, ఒరే నాయనా చెంచా ఎవరా బాత్రూమ్కి వెళ్ళాలన్నాడు. ఏంట్రా ఫస్ట్ విని నేను తప్పు విన్నానేమో అనుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ ఆవిడ వచ్చితే వాళ్ళ ఆవిడ కూడా నాయనా చెంచా ఇవ్వు బాత్రూమ్కి వెళ్ళాలంట. ఏమిట్రా ఇది అనుకున్నాడు. ఇంకా అలానే చిన్నలు పెద్దలు అందరు రావడం, ఆ పనివాడిని పిలవడం, చెంచా ఇవ్వు బాత్రూమ్కి వెళ్ళాలంటాం. వీడి మర్చిపోయింది, ఇదేంట్రా బాత్రూమ్కి వెళ్ళాలంటే ఇదేమైనా ఇక్కడ ఆచారం ఏమో చెంచా పట్టుకుని వెళ్ళడం అనుకున్నాడు. వీడికి ఏం అర్థం అవట్లే, ఏంట్రా చెంచా పట్టుకుని వెళ్ళడం ఏంటి. చివరికి వాళ్ళ ఫ్రెండ్ రాగానే వాడిని పట్టుకున్నట్టు, ఏంట్రా ఇది అందరూ బాత్రూమ్కి వెళ్ళాలని చెంచా తీసుకెళ్తున్నారు, ఇదేం ఆచారం, ఎక్కడ ఏ గ్రంథాల్లో చెప్పారు, ఏ పురాణాల్లో ఉంది అన్నట్టు. నీ మొహం పురాణాల్లో చెంచాలు కదరా, లోపల గడియపోయింది, తీసుకెళ్ళి అందులో పెట్టుకుని వెళ్ళాలి అంతే, లోపల గడియ పడట్లేదని చెప్తారు. అలాగా అక్కడ మనకి తెలుసుకోవాల్సినటువంటిది వేరే ఉంటుంది, మనకు అర్థమయ్యేటువంటిది వేరే ఉంటుంది. బయట నుంచి చూసి మనం ఏమిటో అనుకుంటూ ఉంటాం, ఏం ఉండదు అక్కడ. మనం ఏం ఆచరించారో మనకి చూపిస్తుంటారు వాళ్ళ జీవిత సన్నివేశాల ద్వారా, వాళ్ళు ఆచరించేటువంటిది దాని ద్వారా. కాబట్టి ఈ టైంని మనం ఎలా సద్వినియోగపరచుకోవాలి అనేటువంటి దానికి మనకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి ప్రేయర్స్, మెడిటేషన్స్ అయినా మనం బాగుపడటం కోసం చాలా మార్గాలు ఇచ్చారు. అంటే ఎవరు ఏది అడిగితే వాళ్ళకి అది ఇచ్చారు ఆయన జీవితాంతం, ఆ జన్మాంతం. ఎలా ఇచ్చారు, ఎలా చేయగలిగారు, ఒక మనిషి జీవితకాలంలో ఇంత వర్క్ ఎలా చేయగలిగారు, చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక ఆయన దగ్గర జ్యోతిష్ శాస్త్రం నేర్చుకున్నట్టు. ఎలాగంటే ఆయన ఈ కార్యక్రమాలన్నీ అంటే పొద్దున్న లేవడం, పూజ చేయడం, ప్రేయరు పూజ అయిన తర్వాత అందరికీ తీర్థప్రసాదాలు ఇవ్వడం, రెడీ అవ్వడం, యూనివర్సిటీకి వెళ్ళటం, అక్కడ మళ్ళీ పాఠాలు అన్నీ ముగించుకుని ఇంటికి వచ్చి తర్వాత డిస్పెన్సరీ చూసి తర్వాత రాత్రి ఇళ్ళకెళ్ళి చూడడం, మళ్ళీ రావడం, రాత్రి బుక్ డిక్టేషన్ చేయడం. ఇంత క్రమంలో ఆయన దగ్గర జ్యోతిష్ శాస్త్రం ప్రత్యేకంగా నేర్చుకున్నాడు. ఎలాగా అంటే ఆయన రెడీ అయ్యి యూనివర్సిటీకి వెళ్తుంటే సైకిల్ మీద ఆయన పక్కన వెళ్తూ ఈయన నేర్చుకున్నాడు. ఆయన అటు నుంచి వచ్చేటప్పుడు ఆ కాలంలో నేర్చుకున్నాడు. అంటే మాస్టర్ గారు ఆ కాలాన్ని కూడా ఆయన కోసం ఉపయోగించుకోలేదు, ఇంకోళ్ళు ఎవరైనా అడిగితే దానికి ధారపోసారు. కర్పూరాయిత చైతన్యం అంటే చైతన్యం వెలిగింది, కర్పూరానికి ఏంటి, దానికి ఏం ఉండదు. ఎప్పుడు వెలుగు ఎవరికి కావాలి, ఇంకోళ్ళ కోసం వెలుగుతుంది అనమాట. ఆ వెలుగుని అందరిలో నింపడం కోసం ఆయన చైతన్యాన్ని ఉపయోగించారు. అది ఆయన లైఫ్ మొత్తం ఆజన్మాంతం ఇచ్చినటువంటిది. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి దాంట్లో టైం గురించి మనకు చిన్న 2-3 పారాగ్రాఫ్లు ఇచ్చారు. దౌ ఆర్ట్ టైమ్, కీప్ టైమ్, యూ విల్ బి దట్. కాలస్వరూపం అంటే ఏంటో కాదరా, అది నువ్వే. నీలో ఉన్న క్లాక్ని సెట్ చేసుకో, ఆటోమేటిక్గా కాలస్వరూపం అంటే ఏంటో ఆనాటికి నీకు అర్థం అవుతుంది అని చెప్పారు. కాలస్వరూపం అంటే ఏంటి అని మనం పుస్తకాలు చదివినా సరే మన యాక్టివిటీ ఏదైతే, దినచర్య ఏదైతే ఉంటుందో దాన్ని టైం ప్రకారం చేయటం అనేటువంటిది ముందు మొదలుపెట్టు. నువ్వు ఒక టైం టేబుల్ వేసుకుని దాన్ని
బలవంతంగా కాకుండా బీపీ పెంచుకోకుండా అప్రయత్నంగా హ్యాపీగా హాయిగా చేయడం అనేటువంటిది ఎప్పుడైతే నువ్వు అభ్యాసం చేయగలుగుతున్నావో అప్పుడు నీకు ఆనాటికి కాలంలో ఉండేటువంటి భగవంతుడి స్వరూపం అంటే ఏంటో నీకు దర్శనం ఇవ్వడం మొదలు పెడుతుంది అని ఈ మాటకి అర్థం అనమాట. వాచ్ ఈజ్ సింబల్ ఆఫ్ టైం. వాచ్ ఎప్పుడు కూడా, వాచ్ అంటే టైం కాదుగా, వాచ్ ఏం చేస్తుంది, టైం చూపిస్తుంది, అదో సింబల్ మనకి, అందులోంచి మనం టైంని తెలుసుకోగలుగుతాం. సో ఆల్సో టైమ్ ఈజ్ గ్లిఫ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అలానే టైం అనేటువంటిది ఏమీ ఉండదు, బయటనే ఏముంటుంది టైము, మన బుర్రలో ఉండేటువంటిది యాక్టివిటీని ఒక క్రమబద్ధంలో పెట్టడానికి మనకు కావాల్సినటువంటి స్వరూపం టైము. అర్థమైందా? టైం అనేటువంటిది బయటే ఉండదు కదా, కానీ టైం ప్రకారమే అన్నీ జరుగుతుంటాయి ఆటోమేటిక్గా. కాబట్టి ఆటోమేటిక్గా మన ద్వారా జరగాల్సినటువంటి పనులు ఎప్పుడు జరుగుతాయి అంటే నువ్వు ఎప్పుడైతే నీ యాక్టివిటీని టైం ప్రకారం చేయడం మొదలుపెట్టావో ఆనాటి ఒకదాని తర్వాత ఒకటి ఆ టైంలో వచ్చి యాడ్ అవుతూ ఉంటాయి కదా. మాస్టర్ గారు జీవితం ఇందాక చెప్పుకున్నాం కదా, మాస్టర్ గారు ఆ ప్రాక్పశ్చిమాలు చదువుతున్నారు ఈ మధ్య, మనకి ఆ యూట్యూబ్లో వస్తుంది కదా ప్రాక్పశ్చిమాలు, అనంత విజయంలో ఇప్పుడు ప్రాక్పశ్చిమాలు చదువుతున్నారు. ఆ దైనందిన జీవితం ఎలా ఉంటుంది, పొద్దునే లేవడం, బ్రేక్ఫాస్ట్ అది ఎలా ఉంటుందో కూడా తెలియదు, ఒక్కోసారి వీళ్ళే చేసుకోవడం, ఒక్కోసారి చేసినా తినగలిగేటువంటి స్టేజ్లో అవి లేకపోయినా ఏదో కాఫీతో పొట్ట నింపుకొని కార్యక్రమానికి ముందుకు వెళ్ళడం, ఆ నిర్దేశించినటువంటి టైంకి అక్కడ చేరుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఉపదేశాలని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ జీవితాన్ని నిర్దేశించి దాని తర్వాత మళ్ళీ వచ్చి న్యూస్ లెటర్లు రాసి వాళ్ళకి మందులు ఇచ్చి ఇవన్నీ చేసి అర్ధరాత్రి ఆయనకి ఏదో పుస్తకం దొరకడం, ఆ పుస్తకాన్ని చదువుకుంటున్నాం, తెల్లారింది అని రాస్తారు. ఆయన ఎప్పుడు పడుకున్నారో ఎప్పుడు లేచారో ఎలా చేయగలిగారంటే మినిమం ఒక రోజుకి 20 గంటలు పనిచేశారు ఆయన. మనకి తెలిసినట్టు ఆయన రాసినటువంటి కొంతకాలం ఆయన జీవిత భాగంలో ఆయన మనకి వెలుగులోకి ఇచ్చినటువంటిది అంతే, కానీ ఆ జీవితాంతం అలానే ఉంది. ఎప్పుడు పడుకున్నా అంటే నేను ఆయన నాకు 4 సంవత్సరాలప్పుడు ఆయన దేహత్యాగం చేశారు. ఆయన నేను ప్రత్యక్షంగా చూడగలిగాను కానీ నాకు అనుభవంలోకి రాలేదు, కాబట్టి మేము ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉన్నారు. అనంతకృష్ణ గారు కానీ, మరి మా బాబాయ్ గారు, చిన్నాన్నగారు, నాన్నగారు ఎక్కువ టూర్లో ఉండేవాళ్ళు, ఎక్కువ బాబాయ్ ఇంట్లో ఉండేవాళ్ళు. మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచింది మా బాబాయ్. ఆయన దినచర్య చూస్తే చాలా ఆశ్చర్యం అసలు. ఆయన పొద్దునే లేచి ప్రేయర్ చేసి అనుష్ఠానం చేసుకుని అన్నీ అయ్యేటప్పటికి పొద్దున్న ఫోన్స్లో వైద్యం అనేటువంటిది 24 hours, దానికేం టైం లిమిట్ లేదు. ఎవరు ఎప్పుడు ఆయనకి ఫోన్ చేస్తే వాళ్ళకి ఆ ఫోన్లో సలహా ఇస్తూనే ఉండేవాళ్ళు. ఎప్పుడు విసుగు కానీ కోపం ప్రదర్శించేవాళ్ళు, కోపపడేవాళ్ళు కాదు ఎప్పుడు. అది మాకు కొంచెం పెద్ద అయిన తర్వాత అర్థమైంది. చిన్నప్పుడు మేము అనుకున్నాళ్ళు ఏంట్రా కోపపడుతున్నాడు, ఎందుకంటే చిన్నప్పుడు మేము మా పిల్లల్లో ఎవరు తప్పు చేసినా బుజ్జి మాస్టర్ చెప్తాం, బాబాయ్ చెప్తాను అనేవాడు మా అమ్మ సర్దుకునేవాళ్ళం అన్నట్టు. ఎందుకంటే అది రకమైనటువంటి క్రమశిక్షణలో పెట్టడానికి ఆయన ప్రదర్శించినటువంటిది అలాంటిది. అన్నారంటే ఆయన అందరూ సర్దుకుని కామంగా క్రమశిక్షణలో ఉండేవాడు. అలాగా ఆయన ఎవరికి ఏ మందులు వేస్తున్నారో కూడా, వాళ్ళు అంతకుముందు ఏం మందు వేసుకున్నారో కూడా గుర్తుండేది. ఏం మందు వేసాం అనేవాళ్ళు. ఒక్కోసారి ఎప్పుడు అర్ధరాత్రి 2 గంటలకి ఫలానా మందు వేసాం మాస్టర్ కంటే, లేదు తర్వాత 2 రోజుల తర్వాత ఇది చెప్పాను పుస్తకం చూడు అంటే అదే ఉండేది. అలానే పొద్దునుంచి రాత్రి వరకు ఆయన డిస్పెన్సరీ 2:30కి కూర్చుంటే ఆయన సీట్లో, మళ్ళీ లేచేటప్పటికి 11:30 12 అయ్యేది రాత్రి. అప్పుడు ఇంటికి వచ్చి స్నానం చేసి భోజనం చేస్తూ మాస్టర్ గారు కబుర్లు చెప్పేవాళ్ళు. అది వినడం కోసం మేమందరం కూడా మేలుకొని ఉండేవాళ్ళం అప్పటిదాకా. అంటే నిరంతరం ఆయనకు జీవితంలో వచ్చినటువంటి సన్నివేశాలన్నీ కూడా మాస్టర్ గారి యొక్క అనుగ్రహంగా భావించి వాటిని అనుసరించడం అనేటువంటిది ఆయన జీవితంగా పెట్టుకున్నారు. అలాంటి మహనీయులు పక్కన ఉండడం వల్ల మనకి ఈ రకమైనటువంటి ఎలా అర్థమవుతాయంటే కేవలం చదువుకున్నందువల్ల అర్థమవుతుంది. వాళ్ళు ఎలా ఆచరించారో అది మనం గమనిస్తుంటే దాని ప్రకారంగా మనకి ఆ క్లాక్ అనేటువంటిది మనం కూడా ఎలా దాన్ని చేసుకోవచ్చు. అంటే మనం చేసుకునేటువంటి పనులే మనకి మాస్టర్ గారు ఈ మంద్రా స్క్రిప్చర్లో చెప్పారు. ఒకవేళ నువ్వు ఏం చేయలేకపోతే నీ పనే నువ్వు
భగవంతుడికి అర్పితంగా చేసుకుంటే అప్పుడు నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్తావు. నేనేం చేయలేనండి, సాధన చేయలేను, ప్రేయర్ చేయలేను, నేనేమీ చేయలేను అంటే నువ్వు రోజు చేస్తుంది ఉంది కదా. పొద్దున్నే లేవడం, పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం, భోజనం చేయడం, నీ పని చేసుకోవడం, సంపాదించుకోవడం, ఇంట్లో పిల్లల్ని చూడటం, దీన్నే నువ్వు భగవదర్పితంగా చేయి చాలు. ప్రత్యేకంగా నువ్వేం చేయక్కర్లేదు. అప్పుడు కూడా నేనే నిన్ను కాపాడుతాను అని భగవద్గీతలో మనకి కృష్ణ పరమాత్మ చెప్పాడు. అంటే ఆ స్మరించడం అనేటువంటిది మనం మర్చిపోకుండా ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్గా ఆయన దగ్గరికి ఆయనే తీసుకెళ్తారు. ఇంకోటి ఇచ్చారు, ఇది ఒకటి చదువుతాను. ట్రిమ్ యువర్ యాక్టివిటీ ఇంటూ టైం. మనం చేయాల్సిందే మన యాక్టివిటీస్ అన్నీ కూడా టైం ప్రకారం చేయడం అనేటువంటిది మనం అభ్యాసం చేయాలి. టైమ్ ఈజ్ ద లేక్ అండ్ యు ఆర్ ద రిపుల్. టైం కాలస్వరూపం అనేదంటే ఒక చెరువు లాంటిది, దాంట్లో నువ్వు చిన్న బుడగ లాంటి వాడివి. లెట్ ద రిపుల్ మెర్జ్ ఇన్ టు లేక్. ఆ బుడగ కూడా నీటితోనే చేయబడుతుంది, కానీ నీటి కన్నా విడిగా కనిపిస్తుంటుంది. ఆ విడిగా కనిపించడం అనేటువంటి అది మానేసి నీటిలో కలిసిపోయి నీటిలాగా ఉండటం అనేటువంటిది అభ్యాసం చేయాలంటే మనం కూడా సమయం, వీళ్ళకి ఏదైనా సమయం చెప్తే సమయం ప్రకారం చేస్తారండి. మాస్టర్ గారు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఎప్పుడూ 6 గంటల అయ్యేటప్పుడు ప్రేయర్ చేస్తుండేవాళ్ళు. ఆ రకమైనటువంటి అప్రయత్నంగా చేసేవాళ్ళు. ఆ అప్రయత్నంగా మనం చేయగలిగేటప్పుడు అంతటి వరకు కూడా మనం జాగ్రత్తగా ఆ టైం అనేటువంటి భగవంతుడిని ప్రాక్టీస్ చేస్తుండాలన్నమాట. అప్పుడు మన ఈ రిపుల్ అనేటువంటి భేదం అనేటువంటిది నశించాలి. సో ద లేక్ డస్ నాట్ మూవ్. అప్పుడు ఆ చెరువు ఉపరితలం మీద మూమెంట్స్ ఏమి ఉండవు, అది చక్కగా అద్దంలాగా ఉంటుంది. దెర్ ఈజ్ నో లేక్, ఇట్ ఈజ్ ద స్కై అండ్ ద సన్ ఈజ్ రిఫ్లెక్షన్. అప్పుడు మనం ఎప్పుడైనా చూస్తే కదలకుండా ఉందనుకోండి నీటి సర్ఫేస్, నీళ్లు కనిపించవు, పైన ఉన్నటువంటి ఆకాశం, సూర్యుడు అవన్నీ కనిపిస్తుంటాయి. అంటే హయ్యర్ ఇంటెలిజెన్సెస్ ఏవైతే మనలో ఉండి మనని పనిచేస్తున్నాయో అవి మన ద్వారా వ్యక్తం అవటం, అంటే వాటి పని మన ద్వారా జరగటం అనేటువంటి దానికి దోహదం అప్పుడు జరుగుతుంది. ఇట్ ఈస్ ద స్కై అండ్ ద సన్ ఈజ్ రిఫ్లెక్షన్ అండ్ ద రిఫ్లెక్షన్ ఈజ్ ట్రూ. అప్పుడు ఆ లోపల ఉండేటువంటి సత్యస్వరూపుడైనటువంటి భగవంతుడు కాలస్వరూపంగా మనకి ప్రత్యక్షమై మనం చేసేటువంటి ప్రతి పని కూడా మన సాధనకి, పరిణామానికి, మనని ముందు తీసుకెళ్ళడానికి, మన పరిణామంతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళటువంటి జీవులలో ఉన్నటువంటి భగవంతుడిని మనం దర్శించగలగడం అనేటువంటి దాకా మనకి ఈ సాధన తీసుకెళ్ళి మన ఆనందం అనేటువంటిది ఒక దేహానికో లేదా ఒక పనికో మనం ఆశించినటువంటి ఫలితానికో లిమిట్ అయిపోకుండా అపరిమితమైనటువంటి ఆనందంలో మనం అహర్నిశలు ఎలా ఉండగలమో, వాళ్ళు ఎలా జీవితాన్ని కష్టాలు వచ్చినా సరే ఆనంద స్థితి నుంచి చెదరకుండా ఎలా ఆచరించగలిగారో ఆ రకమైనటువంటి ఆచరణ మనకు కూడా అవ్వడం కోసం మనకి ఈ రకమైనటువంటి సాధన అంతా కూడా మనకి మాస్టర్ గారు ఇచ్చారు. కాబట్టి మాస్టర్ గారే మన అందరినీ కూడా, మన బుద్ధులని ఆ రకమైనటువంటి మార్గంలోకి ప్రచోదించేదురుగాక. మనకు ఉన్నటువంటి యాక్టివిటీసు, మన ప్రేయరు, సాధన ఇవన్నీ కూడా కాలంకి అనుగుణంగా, కాల ప్రకారం, కాల క్రమబద్ధం చేసుకొని మనం చేయగలిగేటువంటి సద్బుద్ధి ఆయన మనకి ప్రసాదించురుగాక. తద్వారా మనం మిగిలిన వాళ్ళలో ఉండేటువంటి త్రిగుణాలు కాకుండా తదతీతమైనటువంటి భగవత్ సాన్నిధ్యాన్ని మనందరం కూడా అనుభవించాం గాక అని మీ అందరి రూపాల్లో ఉన్నటువంటి మాస్టర్ గారి యొక్క పాదపద్మాలకి ఇంకొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వాసుదేవ.